వాయిస్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్య నిమిత్తమై మేము ఇక్కడికి అంబాపురం గుంటూరు ప్రాంతానికి రావడం జరిగింది. ఇవాళ మేము ఎందుకు వచ్చాం, మా ఉద్దేశం ఏంది, దేవుడు మమ్మల్ని ఎందుకు పిలువబడ్డాడనే విషయాలు డాక్టర్ గారు నాకంటే గొప్పగా వివరిస్తారు. తర్వాత కార్యక్రమంలో మొదటిగా వాక్యం చదువుకుందాం. మార్క్స్ వార్త 1:15 మనం గమనించినట్లయితే, మార్క్స్ వార్త 1:15 మనం ఒకసారి చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గొర్రెలకు వచ్చాను. ఆ మాదిరిగానే మేము కూడా ఇక్కడ ఇవాళ దేవుని సువార్త ప్రకటించడానికి కుత్తూరుకి రావడం జరిగింది. దేవునికి వందనాలు. మహాగణుడా, పరిశుద్ధుడా, మార్పులేని మారణదేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నవాడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు ప్రభా. గడిచిన కాలమంతా కాపాడి సజీవులకులోంచి ఈ ప్రభు దినంలోకి మమ్మల్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ప్రవేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో WOC పరిచయం ఆధారంగా చేసుకుని కొత్తూరు అంబాపూర్ ప్రాంతాలకి సహోదరులుగా మమ్మల్ని మీరు నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క సువార్త సభలో మీరు తోడేనండి, ఆద్యంతమై నీ మహిమార్థంగా జరుగుటకు సమస్తాన్ని సమకూర్చి జరిగించండి ప్రభా. మరి సిలువను ధరింపవా, దాని విలువను వివరింపవా, సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపింపవా, విలువను ధరింపవా, దాని విలువను వివరింపవా. సహారం మరచినావు, సుఖము సౌఖ్యము కోరి నీవు. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, నేను ప్రేమను పంచిన దేవుడు, ప్రేమ సందేశాన్ని నేను ద్వారా మేమందరం కూడా తండ్రి ఆకర్షించబడి నేను మీ యొక్క సత్య సువార్తను నేను మరి సర్వ సమాజానికి తెలియపరచడానికి మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ నేను మినిస్ట్రీస్ని మీరు దీవిస్తున్నారు. పలు ప్రాంతాల్లో మీరు వాడుకుంటున్న రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారి ద్వారా తండ్రి చక్కగా వనరులను చక్కగా మేము మయం కొరకు వాడుతున్నారు. మన మధ్యలో ఉన్నటువంటి ధనరాజు గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. సాయంకాల సంఘంలో బిడ్డలందరినీ ప్రభా, వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ టీం అంతా కూడా నేను నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వారి జ్ఞానాన్ని కాపుదల నీ భద్రత ఇంతవరకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇదివరైనా మేము సోమరులుగా నేను ఇంట్లో ఉండకుండాను ప్రభా, నీ పనిని చేయడానికి నేను నన్ను ఉత్తేజపరిచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభు ఈ ప్రాంతానికి నేను మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ తిమోతి గారు దేవుని సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. కోదని చెప్పింది నువ్వు. ఓకే, కోతి చెప్పాడు, కథలో కోతి వస్తుంది. సరే, ఇంకేంది అది ఇంకా ఓకే. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఓకే, సరే నేనే చెప్తాను. హల్లెలూయా. ఒక కోతి ఒక నది ఉందంట. నది ఒడ్డున పెద్ద చెట్టు ఉంది. చెట్టు మీద కూర్చొని ఏం చేస్తుందంటే హ్యాపీగా తిరుగుతుంది. చెట్టు కోతి ఎట్టుంటదిరా, నీలాగే ఉంటుంది, ఇట్లాంటి తిప్పుతుంటది కోతి. ఇట్లా తిరిగి కోతి పనులు చేస్తామని అంటులా. కోతి ఒక దగ్గర ఉంటుంది, ఉండదు కోతి. ఆ చెట్టు మీద తిరుగుతూ ఆ చెట్టు కాయలన్నీ తీసుకొని తింటుందంట. ఇంత లోపల నీళ్ళల్లోంచి ఒక జంతువు వచ్చింది. ఎవరు? ఇందాక చెప్పలేదు నువ్వు ముసలని, ఇప్పుడు చెప్తున్నావు. ముసలి వచ్చి, ముసలి కూడా ఒడ్డు మీద అప్పుడప్పుడు ఏం చేస్తుంది ముసలి, ఎప్పుడు నీళ్ళల్లో ఉండదు, కొన్నిసార్లు ఎక్కడ ఉంటుంది, బయట వచ్చి అది కూడా ఆ విశ్రాంతి తీసుకుంటా ఉంటుంది. అలా వచ్చినప్పుడు పైనుంచి కాయలు పడుతున్నాయంట. ఏం కాయలంటే నేరేడు కాయలు. ముసలి తింటుంది రోజు. కోతి ముసలి రెండు ఏమైనా ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి. కోతి ఎక్కడుంటుంది, ముసలి ఎక్కడుంటుంది, నీళ్ళల్లో ఉంటుంది.
చెట్టు మీద ఉన్న కోతికి నీళ్ళల్లో ఉన్న ముసలికి ఏమొచ్చింది ఇప్పుడు? ఫ్రెండ్షిప్. మీరు ఇక్కడ ఉన్నారు, మేము అక్కడ ఉన్నాం. మనందరికి ఏమొచ్చింది ఇప్పుడు? ఫ్రెండ్షిప్ వచ్చింది. హల్లెలూయా. ఎవరు మనందరినీ ఫ్రెండ్షిప్ చేశారు? యేసు ప్రభు. బైబిల్ అంటే ఎవరిది? యేసు ప్రభు మనందరికి ఏమి ఇచ్చాడు? ఫ్రెండ్షిప్ ఇచ్చాడు. అలా రోజు కోతి పైనుంచి ఊపుతుందంట, కింద వచ్చి నేరేడు కాయలు పడుతుంటే ముసలి తింటా ఉంది. ఒకరోజు చెప్పిందంట ముసలి, కోతితో నువ్వు నాకు చాలా కాయలు ఇచ్చావు, మా ఇంట్లో నీ కొరకు ఫంక్షన్ పెట్టుకున్నావు అని చెప్పిందంట. చెట్టుకు తలిచ్చింది. వెంటనే ముసలికి తెలియలేదు. అరే హార్ట్ తెస్తాం పా అని చెప్పి మళ్ళీ రివర్స్ అయిందంట. రివర్స్ అవ్వగానే ఏం పేరు పెడతాం? అపాయంలో ఉపాయం. అపాయం వచ్చింది లేదు కోతికి. ఏం ఆలోచించింది? తెలివిగా ఆలోచించి. మనం కూడా ఆపదలో ఉన్నప్పుడు ఏం ఆలోచించాలి? తెలివిగా ఆలోచించాలి. భయపడిపోకూడదు. అన్నిటి భయపడిపోయి చాలా మంది ఏమవుతున్నారని చచ్చిపోతున్నారు. చనిపోకూడదు. అపాయంలో ఏముంటుంది? ఉపాయం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం పెద్దోళ్ళకి చెప్పుకుంటాం, మీకు అయిపోయింది ఇంకా అంటే మీరు వెళ్ళిపోమని కదా. ఉండండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారు వచ్చినని అతనితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ఆయన గొప్ప వాళ్ళ కోసం రాలేదు. ఎప్పుడన్నా హేరోదు మహారాజు దగ్గర నిలబడుకున్నాడా యేసు ప్రభు? పిలాతు మహారాజు దగ్గర నిలబడుకున్నాడు యేసు ప్రభు? అక్కడ అప్పుడు కాలంలో వాళ్ళే రాజులు. వాళ్ళు ఏంటి ఎప్పుడు నిలబడలేదు. యేసు ప్రభు ఎక్కడ గొప్ప వాళ్ళ దగ్గర వెళ్ళి నిలబడలేదు. లాస్ట్ లో వాళ్ళే తీసుకోపోయారు వాళ్ళ దగ్గరికి. కాబట్టి యేసు ప్రభు ఎవరిని ఎత్తుకుంటూ వచ్చారంటే బీదల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీ అందరి కోసం, పిల్లలందరి కోసం ప్రైజులు తెచ్చాం. ఎవరికి కావాలి ప్రైజులు? ప్రైజులు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వారీస్ ఆఫ్ క్రైస్ట్ టీమ్ మెంబర్స్ కాకుండా, మాస్టర్ గారు కాకుండా ఇంకెవరైనా అందరికి మీరు కూడా ప్రైజులు కావాలా వద్దా? సరే, ఇప్పుడు నేను 3 గేమ్స్ పెట్టబోతున్నా. ఎన్ని గేమ్స్? ఒకటి వచ్చి మీరందరూ యాక్టివ్ అవ్వడానికి ఒక గేమ్. రెండోది వచ్చి నేను చిన్న మెసేజ్ చెప్తా దేవుడి గురించి. మీరు వింటున్నారా లేదో నాకు అర్థం అవ్వాలి కదా, అందుకని దాంట్లోనే క్వశ్చన్లు అడుగుతా. అది రెండో గేమ్. మూడో గేమ్ వచ్చి బాల్తో త్రో చేసే గేమ్. 1 3 2 మాస్టర్ గారు కరెక్ట్ గా పెడుతున్నారు. 2 థమ్స్ అప్ మర్చిపోకూడదు. 1 3 2 1 రెడీయా? మీరు అవుట్ అయితే చూస్తూ ఉంటారు. మా టీంలో ఉన్న వాళ్ళందరూ కూర్చోబెట్టేస్తారు అవుట్ అయిన వాళ్ళందరినీ. 1 3 1 3 1 2 1 3 1 2 3 1 3. ఇలా పాస్టర్ గారు చెప్పారు అపాయంలో ఉపాయం. అక్కడ ఉపాయం రాయరు, అపాయం అని రాస్తారు. డేంజర్. ఎందుకంటే దాన్ని ముట్టుకుంటే బూడిద కూడా ఉండదు. అక్కడ ఒక బొమ్మ వేస్తారు, స్కల్ వేస్తారు, 2 బోన్స్ వేస్తారు. అంటే నువ్వు ముట్టుకుంటే అలా అయిపోతావని. నీ పుర్రె మాత్రమే మిగిలిపోద్ది, ఎముకలు మిగులుతాయి, మొత్తము బూడిదైపోతావు. దాన్ని ముట్టుకుంటే బూడిదైపోతావు అని రాస్తారు. తర్వాత కొంతమంది ఇంట్లో చూస్తుంటారు, మీరు ఇంటి టైటిల్ రాసుకున్న ఆయన జీవము గల దేవుని చేతుల్లో పడట భయంకరం అని.
శిక్షుడుగా ఉండి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇక్కడ ఈ ప్రజలందరినీ తండ్రి నువ్వు తండ్రి నీవే నిజమైన దేవుడని తెలుసుకొని ప్రభా వారి నోటితో ఒప్పుకొని హృదయాల్లో తండ్రి వారు అంగీకరించగలిగే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ముఖ్యంగా లాయర్స్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ తరఫున వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని అయినా